నిజమే ప్రభావ, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు కాబట్టి ఈ దినం మీరు మాకు బహుమానంగా ఇచ్చారు. దేవానికి స్తోత్రములైనా. ఎంతోమంది ఈ లోకమును దాటి వెళ్ళిపోయిన వారు ఉన్నారయ్యా. వారికంటే మేము యోగ్యులము కాదు, శ్రేష్ఠులము కాదు అయినా కేవలం నీ కృపను బట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ మచిలీపట్నం మీరు ఎంతగానో ప్రేమించి ఇక్కడ తీసుకొచ్చిన బిడ్డను ప్రేమించి తండ్రి దేవా మీ వాక్కు చేత ఆయన మీరు మాతో ముచ్చరించిన విధానం అంతటిని బట్టి తండ్రి మీకు వందనములు స్తోత్రములు నాయన. నిజమే తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా మీరు లేవీలుగా చేస్తున్నారయ్యా. నిన్ను హత్తుకునే వారు ఉండాలని మీరు మాట్లాడారు ప్రభావ. నిన్ను హత్తుకుని మేము జీవించాలంటే మాలో ఉన్న మలినము, దుర్గంధము తండ్రి మీకు ఆయాసకరమైన ప్రతిదీ కూడా తొలగించుకోవాలని మీరు మాట్లాడిన లేఖన భాగములందరినీ బట్టి మాకు స్తోత్రములు ప్రభావ. దేవ మీ పవిత్రమైన శుద్ధ జలముతో నైనా మమ్మల్ని కూడా మీరు శుద్ధీకరించారు. మీకు వందనములు స్తోత్రములు ప్రభావ. అలాగే తండ్రి మాలో పాపపు ఆలోచనలు కానీ పాపపు తలపులు నైనా ప్రతి దినము కూడా అవి వస్తూనే ఉంటుంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా తీసివేసుకోవాలని మీరు సెలవిచ్చారయ్యా. మరి ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు అనేక సార్లు తండ్రి నైనా తండ్రి మా జీవితాలలో మలినము మరి దుర్గంధము నైనా మూర్ఖత వలన కలిగే మరి నైనా ఆ భయంకరమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా విడుదల పొందుకోవాలని మా వస్త్రములు ఉదుకోవాలని మీరు తెలియజేశారు. దేవ మా క్రియలన్నీ కూడా మీ ఎదుట నైనా చక్కగా ఉండటానికి సహాయం చేయండి. మాలో అసూయ, ఈర్ష్య, ద్వేషము మరి నైనా సాతానుకు సంబంధించిన లక్షణాలు ఏమీ లేకుండా ప్రతిదినము మా వస్త్రమును మేము నైనా ఉదుక్కుంటూ నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి ప్రభావ. మీరు అక్కడ బహు సమీపంగా ఉంది. మరి మీ దాసును మరుగుపరిచి నాతో మాతో మీరు మాట్లాడారు స్వామి. మీకు వందనాలు. మీరు అక్కడ మీరు సిద్ధపరచబడేవారు ఉండడానికి తండ్రి మీరు సహాయం చేయండి. నిజమే ప్రభావ, ఇద్దరు స్త్రీలు తిరుగుని విసురుతున్నప్పుడు ఒకరు ఎత్తుకొనబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభావ. మేము ఎత్తబడేవారు ఉండడానికి సహాయం చేయండి నాయన. ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా ఈ యుగమును మీతో సుఖ జీవనం చేయడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ రక్షణ మహాభాగ్యమును బట్టి తండ్రి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి దేవ మీరు కట్టేది ఫలభరితముగా ఉండడానికి దేవ మీరు కృప చూపించండి. ఎక్కడ కూడా అపవాది వాక్యం ఎత్తుకొని పోకుండా మేము కూడా ప్రతిదినము, ప్రతి క్షణము, ప్రతి గంట మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మీకు ఆయాసకరంగా మాలో ఏమి ఉన్నవో ప్రభావ వాటన్నిటిని కూడా తీసివేసుకుని నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా మిమ్మల్ని హత్తుకుని జీవిస్తున్నాయినా ఎల్లప్పుడూ స్తుతియాగం చేసేవారు ఉండడానికి సహాయం చేయండి. ఆ రీతిగా మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన నాయన లేఖన భాగములన్నిటిని బట్టి మీకు స్తోత్రము నాయన. ఇంతవరకు మీరు ఆశను మరుగుపరిచి మాతో స్పష్టంగా మీరు మాట్లాడారు ప్రభావ. నీకు వందనాలు. అన్నకి ఇంకా మంచి నాయన ఆరోగ్యం ఇచ్చి ఇంతవరకు మీరు వాడుకుంటూ వస్తున్నారు. 7 ప్రార్థనా గోపురాలు విజిట్ చేస్తూ మరి అనేక మందిని నీ వాక్యం ద్వారా సరిచేయడానికి దేవా మీరు నియమించుకున్నారు దేవా. ఇంతవరకు మీరు వాడుకున్నారు. రాబోయే కాలం కూడా ప్రభా దేవా మీ దాసుని బహుగా వాడుకుని అనేకులనైనా మీరు ఆఖరికి రాజ్యములకు సిద్ధపరిచే వారిగా మీరు చేయబోతున్నందుకు మీకు స్తోత్రములు నాయన. మరలా మీ చిత్తమైతే ఆగస్టు నెల ప్రభా 2వ శుక్రవారం తండ్రి సాయంత్రం 6 గంటలకు ఈ రీతిగా మిషన్ నెట్వర్క్ ప్రోగ్రాం జరగడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మరి నేను కొంత వాతావరణ పరిస్థితిని బట్టి కానీ ఉద్యోగ మరి నాయన స్థలాల పరిస్థితిని బట్టి కొంతమంది రాలేకపోయారు నాయన. మీరు తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు అయ్యా. కొద్ది మందినైనా మాతో ప్రేమించి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ ఇక్కడ ఉండి మరి పరిచర్యలో నాయన రతన్ సింగ్ బ్రదర్ నాయన ఎంతగానో ప్రయాసపడుతున్నారు దేవా. ఆ ప్రయాసం మీరే తగిన ప్రతిఫలము దయచేసి మరలా నాయన తండ్రి ఆగస్టు నెల జరిగే ప్రార్థనకు అనేక మందిని కూడి నాయన మీరు తీసుకుని వస్తున్నందుకు వందనాలు. మరలా మీ బిడ్డలు కూడా నాయన మంచి వాక్యంతో ఆ నెలలో తండ్రి మీరు సంతృప్తి పరచబోతున్నందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థన నుంచేంత వరకు కూడా మీ దివ్యమైన సన్నిధిని మాతో ఉంచినందుకు మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం, కాపుదల, భద్రత, క్షేమం ఆయన వచ్చు పర్యంతరం
సదాకాలము మనకు తోడైండి నడిపించును గాక. ఆఫరింగ్ పట్టలేదు కదా, కొద్దిగా కవర్స్ ఇవ్వండి, మీ పేర్లకు రాసి